మరో మృగం వికృత చేష్టలు బయటపడ్డాయి. భక్తి ముసుగులో దేవుని పేరుతో అమాయక మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఆ మృగం వేసుకున్న ముసుగు పాస్టర్. అవును, పాస్టర్ ముసుగులో ఓ కామాంధుడు మహిళలకు చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జగన్నాథపురంలో చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న ఎబెనైజర్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభువు కరుణించాలంటే, కోరికలు తీరాలంటే నగ్నంగా ప్రార్థించాలంటూ తమపై ఒత్తిడి తెచ్చేవాడని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. తన కోరిక తీర్చాలని, తాను చెప్పిన వారితో వ్యభిచారం చేయాలని హెచ్చరించేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మాట వినకపోతే ప్రభువును నగ్నంగా ప్రార్థించిన విజువల్స్ ను, సీసీ కెమెరా ఫుటేజ్ ను బయట పెడతానంటూ బెదిరిస్తున్నాడని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో 2 అమ్మాయిలను తాను చంపేసినట్టు పాస్టర్ ఎబెనైజర్ చెప్తున్నాడని, ఇప్పుడు ఆయన చెప్పినట్లు చేయకపోతే తమకు అదే గతి పడుతుందని బెదిరిస్తున్నాడని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తనపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాస్టర్ ఎబెనైజర్ పరారయ్యాడు. ఇప్పటికీ తమకు 6 ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా దారుణంగా చేస్తున్నారండి. కొట్టేయడం అండి, ఆ పిల్లల్ని హింసలు పెట్టడం, సిగరెట్లతో కాల్చడం, చాలా బాధలు పెడుతున్నారండి. మొన్న నా విషయంలోనే నేను బయటపడ్డానండి. బయటపడి నేను పరిగెత్తుకుని బయటకు వస్తే నేను డోర్ వచ్చేసి నేను చర్చికి రానంటే నేను 2 అమ్మాయిలు చంపేసని, నెక్స్ట్ నువ్వు చర్చి రాకపోతే ఈ నెల 26వ తారీఖు కల్లా చచ్చిపోతాను, నువ్వు చంపేస్తాను అనేసి అంటున్నాడండి. నైట్ ఏమో మా ఇంటి చుట్టూరు బళ్ళతోనండి బాయ్స్ని పంపిస్తున్నారండి. వాళ్ళేమో కిటికీలోంచి రాళ్ళేయడం, అవి చేయడం, దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. నాకు ఎలా ఉందో నాకు ఇప్పుడు భయం వేస్తుందండి. నాకు రక్షణ కావాలండి. నేను ఎలా ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ప్రార్థనకి వెళ్తా ఈ అమ్మాయి బాగా పాటలు పాడుతుంది, కోయిర్లో ఉండాలి అని చెప్పి కోయిర్లో పెట్టారండి. కోయిర్లు అంటే ప్రత్యేకంగా పాటలండి. ఆ పాటలో పెట్టి ఎక్కడ పాటలైనా కూడా తీసిపోయేవారండి. ఇంటికాడ డైలీ కుటుంబ ప్రార్థనలు పెట్టేవారండి. ఎక్కడన్నా సుతుకుడికి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళేవారండి. వెళ్తే ఎలాగా పెళ్లి కుదిరిందండి. పెళ్లి కుదిరితే ఆ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా, నీకు ఆడు బాగున్నాడని నేను లేనప్పుడు ఆ అమ్మాయికి ఎక్కిచ్చేసేవాడండి. ఈ అమ్మాయి పని నాకు ఇష్టం లేదన్న మొక్క కూడా మా అమ్మాయి నాకు చెప్పలేదండి. నేను అన్నీ చేసుకున్నాను, పెళ్లి సిద్ధం చేశాను. 3 రోజులు పెళ్ళి ఉందండి. 3 రోజులు పెళ్ళి ఉండగా అండి ఇంకొక అమ్మాయిని జతిచ్చి ఎక్కడికి పంపించేసాడండి. గొళ్ళమని ఊరంతా గోలైపోయిందండి. బిడ్డ కనపడలేదండి. డబ్బులన్నీ తగలేసుకున్నానండి. ఏంటి నా బిడ్డ ఇలాగ అయిపోయిందంటే 3 రోజుల దాకా సమాధానం లేదండి. ఇంట్లో ఫోన్లు కూడా పట్టిపోయారండి. పట్టిపోతే అప్పుడు చేయగా ఒక అమ్మాయి, మా అమ్మాయి ఫ్రెండ్ అండి, ఆ అమ్మాయి చేస్తే అప్పుడు చెప్పిందండి, ఎక్కడున్నారంటే మేము పలానా పోలీస్ స్టేషన్లో గుడాన్ని ఉన్నామని చెప్పి. చూస్తున్నాం, మరో మృగం వికృత చేష్టలు బయటపడ్డాయి. భక్తి ముసుగులో దేవుని పేరుతో అమాయక మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఆ మృగం వేసుకున్న ముసుగు పాస్టర్. అవును, పాస్టర్ ముసుగులో ఓ కామాంధుడు మహిళలకు చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జగన్నాథపురంలో చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న ఎబెనైజర్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభువు కరుణించాలంటే, కోరికలు తీరాలంటే నగ్నంగా ప్రార్థించాలంటూ తమపై ఒత్తిడి తెచ్చేవాడని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. తన కోరిక తీర్చాలని, తాను చెప్పిన వారితో వ్యభిచారం చేయాలని హెచ్చరించేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మాట వినకపోతే ప్రభువును నగ్నంగా ప్రార్థించిన విజువల్స్ ను, సీసీ కెమెరా ఫుటేజ్ ను బయట పెడతానంటూ బెదిరిస్తున్నాడని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో 2 అమ్మాయిలను తాను చంపేసినట్లు పాస్టర్ ఎబెనైజర్ చెబుతున్నాడని, ఇప్పుడు ఆయన చెప్పినట్లు చేయకపోతే తమకు అదే గతి పడుతుందని బెదిరిస్తున్నాడని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తనపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాస్టర్ ఎబెనైజర్ పరారయ్యాడు. ఇప్పటికీ తమకు 6 ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు.